మొత్తం వ్యవస్థలన్నింటినీ కూడా సర్వనాశనం చేసేసిండు నరేంద్ర మోడీ. ఈరోజు అంటే పేపర్ ఎగ్జామ్స్ని నిర్వహించే ఎగ్జామ్స్ని కూడా రాష్ట్రాల యొక్క హక్కుల్ని కొల్లగొట్టి ఈరోజు ఎగ్జామ్స్ మొత్తం కూడా సెంట్రలైజేషన్ చేసి ఎన్టీఏ పేరుతోని ఈరోజు దేశంలోటువంటి అన్ని యూనివర్సిటీలో ఏబీపీ ఆర్ఎస్ఎస్ సంఘ పరివార శక్తులకు సంబంధించినటువంటి విద్యార్థుల్ని అక్రమంగా రిక్రూట్ చేసిన పరిస్థితి ఒకవైపు కనపడతా ఉంది. ఇంకోవైపు కరోనా వస్తే మొత్తం దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలు గంగా నదిలో శవాయి తేలితే ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ అప్పుడు ఏ మాట మాట్లాడలేదు. అయినా కూడా ఈ దేశ ప్రజలు ఓర్చుకున్నారు. అయినా కూడా ఎన్నికల్లో తిరస్కరించిన ఈరోజు వాళ్ళకి సిగ్గు లేకుండా మళ్ళీ ఈరోజు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ సంకీర్ణ ప్రభుత్వానికి ఏ ప్రజల పట్ల బాధ్యత ఉంటే ఈ కరోనా వస్తే డాక్టర్లు అందించలేనటువంటి ఈ ప్రభుత్వాలు పేద ప్రజల పట్ల పేద విద్యార్థుల పట్ల ఏమాత్రం బాధ్యత క్రమశిక్షణ ప్రేమ ఉన్నా కూడా ఈ నీట్ లాంటి పరీక్షల్ని సక్రమంగా నిర్వహించి నాసిరకమైనటువంటి నాసిరకమైనటువంటి డాక్టర్లు తయారు చేయకుండా ఒక మంచి డాక్టర్ని తయారు చేసి ఈ దేశానికి ఇవ్వాల్సినటువంటి ఆ బాధ్యత ఉన్నటువంటి ఈ నరేంద్ర మోడీ ఆ బాధ్యత నుంచి క్రమంగా తప్పుకున్నాడు. కాబట్టి మొత్తం ఈ ఎగ్జామ్స్ని సెంట్రలైజ్ చేయడం అనేది ఈరోజు నరేంద్ర మోడీ ఒక వ్యవస్థగా తీసుకొస్తున్నాడు. ఆ వ్యవస్థకే పేరు పెట్టిండు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 పేరుతోని మొత్తం సెంట్రలైజ్ చేయడం, రాష్ట్రాల హక్కుల్ని కొల్లగొట్టడం, రాష్ట్రాలకు ఏ విధమైన హక్కులు లేకుండా చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ముఖ్యమంత్రులు స్పందించాలి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు స్పందించాలి, అక్కడ చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని ముఖ్యమంత్రులు స్పందించి ఈ నీట్ని స్కామ్కి వ్యతిరేకంగా కొట్లాడుతున్నటువంటి మాలాంటి విద్యా సంఘాలకి యువజన సంఘాలకి బాసరగా నిలవాలి. అదేవిధంగా రాష్ట్రాల హక్కులు కొల్లగొడుతూ ఎగ్జామ్స్ మొత్తం కూడా సెంట్రలైజ్ చేస్తున్నటువంటి ఈ వ్యవస్థలకు వ్యతిరేకంగా మనందరం కూడా పోరాటం చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఆ వెలుగులో పీడిఎస్ కూడా పోరాటం చేస్తుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ సందర్భంగా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ధర్మేంద్ర గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా మీడియా పాత్రికేయులకు ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి పక్షాన మీ అందరికీ ధన్యవాదాలు. ప్రధానంగా నీట్ సమస్య పరిష్కారం కోసం ఈరోజు తలపెట్టినటువంటి ఈ సమావేశానికి వచ్చేసినటువంటి యువజన విద్యార్థి సంఘాల నాయకులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రధానంగా నీట్ సంబంధించిన అంశం మీద దాదాపు ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక మంది విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, ఇతర రాజకీయ పార్టీలు పూర్తిగా ఈ సమస్య సంబంధించి అనేక దఫాలుగా కార్యక్రమం చేస్తున్నారు. కానీ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఎక్కడ కూడా కనీసం మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కనీసం విద్యార్థుల భవిష్యత్తుని కాపాడాల్సినటువంటి దేశ ప్రధాని అటువైపుగా ఆలోచించకుండా కేవలం ఈ పరీక్షల్ని కూడా ఒక రాజకీయ అస్త్రంగా మార్చుకోవడానికి చాలా కుటిల నీచ రాజకీయాలకు తెరలేపుతున్నది మేము ఆరోపిస్తున్నాం. ప్రధానంగా నీట్ సంబంధించినటువంటి పరీక్ష నిర్వహణలో విఫలం చెందారు. ప్రధానంగా ఎన్టీఏ ద్వారా పారదర్శక లేకుండా నిర్వహించినటువంటి ఈ తప్పిదాల వల్ల జరిగినటువంటి ఈ నష్టం వల్ల జరిగినటువంటి 24 లక్షల మంది విద్యార్థులతో పాటు దేశ ప్రజలకు కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి మేము ఏఐవైఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పటికైనా రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి లేకుండా చేస్తున్నటువంటి విద్యార్థులకు భర్తీ చేయాలనంటే ఖచ్చితంగా ఆయా రాష్ట్ర పరిధిలో తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, తక్షణమే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని కూడా సమూలంగా ప్రక్షాళన చేయాలి, రద్దు చేయాలి. ఏదైతే ఈ తప్పిదాలకు ప్రధాన కారకుడైనటువంటి డైరెక్టర్ జనరల్ ఎన్టీఐకి సంబంధించినటువంటి సుబోధ్ కుమార్ సింగ్ని తక్షణమే విధుల నుంచి బహిష్కరించాలి. అదేవిధంగా ఆయన మీద క్రిమినల్ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పి డిమాండ్ చేస్తూ, రేపు హైదరాబాద్ నడిఒడ్డున దాదాపు వందలాది మందితోని కార్యాచరణ తీసుకోబోతున్నాము. దీనికి ఎవరైతే నీట్ వల్ల మన రాష్ట్రాల్లో ఉన్నటువంటి నష్టపోయినటువంటి బాధిత విద్యార్థులు ఉన్నారో వారందరూ వారి తల్లిదండ్రులతో పాటు రేపు జరిగేటటువంటి స్టూడెంట్ మార్చ్లో పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ ధన్యవాదాలు. పివైఎల్ రాష్ట్ర కార్యదర్శి ప్రదీప్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మిత్రులారా, గొంగళిలో అన్నం తింటే ఎంట్రుకలు రావడం ఎంత సహజమో, ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల వ్యవస్థ పెరిగినాక ర్యాంకులే జీవితాలన్నీ ప్రచారం చేస్తున్న ఈ తరుణంలో
ఖచ్చితంగా ఆ ర్యాంకుల కోసం, ర్యాంకుల పంటల కోసం, డబ్బుల కోసం ఇలాంటి వ్యాపం కుంభకోణాలు, ఎంసెట్ కుంభకోణాలు అనేది జరుగుతూనే ఉంటాయి. వ్యాపం కుంభకోణం చూసాం, మన తెలంగాణలో ఎంసెట్ కుంభకోణం చూసాం. వీటన్నిటిని పరంపర చూస్తే ఏమనిపిస్తూ ఉంటుంది? ప్రైవేట్ ఏజెన్సీలకి పరీక్ష నిర్వహణ కూడా అప్పజెపితే గ్లోబల్ సంస్థ నిర్వహించకపోవడం మూలంతో ఎంసెట్ కుంభకోణం ఎట్లయితే బయటపడిందో, ఈ ఎన్టీఏ అనే సంస్థ ద్వారా కూడా మొత్తం పేపర్ లీకేజ్ అనేది ఏ స్థాయిలో జరిగిందనేది మనం ఇది చూస్తా ఉన్నాం. ఇది 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తే కాదు, 24 లక్షల కుటుంబాలకు సంబంధించినటువంటి మనోవేదన. ఒక ఆవులు అక్రమ రవాణా పేరు మీద స్పందించిన మీరు ఎమ్మెల్యేల దగ్గర నుంచి, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, 2 మంత్రుల దగ్గర నుంచి అక్రమ రవాణా దాని మీద గగ్గోలు పెట్టి జిల్లాలు బందీ చేసే మీరు దేశంలో 24 లక్షల విద్యార్థులు 16 గంటలు రోజువారీగా శ్రమించి ఎగ్జామ్ రాస్తే వాళ్ళ కళలని కళ్ళలు చేసే విధంగా ఈనాడు రోడ్డున పడితే దాని మీద మీరు ఏమాత్రం స్పందించరు. మెదక్ జిల్లా వెళ్ళి మేము వెళ్ళాలని చెప్పేసి రాద్ధాంతం చేసే దాని మీద మీరు మాట్లాడి దాని మీద ఆరా తీసే కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారు 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు గురించి మీరు నోరెందుకు ఇప్పరని చెప్పేసి ఒక విద్యార్థి యువజన సంఘాలుగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈడీలు, సిబిఐల్ని ఉసుగొల్పే మీరు ఈనాడు మీ సంస్థలు ఏం చేస్తా ఉన్నాయి? పేరెంటే ఎంసెట్ కుంభకోణం జరిగిందని చెప్పేసి బయటికి తీసింది పేరెంటే. ఈనాడు నీట్ ఎగ్జామ్ మీద డౌట్ వచ్చింది కూడా పేరెంట్స్కే. ఒక సెంటర్లో, హర్యానాలోనే ఒక సెంటర్లోనే ఇంతమందికి ఎలా ర్యాంకులు వచ్చినాయి అని చెప్పేసి డౌట్ వచ్చింది. గుజరాత్లో కూడా మార్కులు దాని మీద డౌట్లు వచ్చినాయి. డబ్బుల లావాదేవీల మీద డౌట్ వస్తే, పేరెంట్స్కి డౌట్ వస్తేనే ఇవి బయటపడుతున్నాయి. కానీ మీ ఈడీలు, సిబిఐలు, మీ సంస్థలు ఏం చేస్తా ఉన్నాయి అంటే ఇవి ప్రతిపక్షాల మీదనే మీ ప్రశ్నలు వేస్తాయా, ఉసిగొలుపుతాయా? విద్యార్థుల మీద, విద్యార్థుల భవిష్యత్తు మీద ఇవి కత్తిలాగా వేలాడుతూ ఉంటుంటే మీరు ఎందుకు స్పందించట్లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇకనైనా మోదీ బహిరంగంగా నోరు ఇప్పాలి, ప్రజలకి సమాధానం చెప్పాలి, అవసరమైతే క్షమాపణ కూడా చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీని మీద కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడం కోసం విద్యార్థి యువజన సంఘాలు ఐక్యంగా ముందుకు పోవడానికి కూడా నిన్న సమావేశం అయ్యాం. దాని కార్యాచరణ కూడా బల్మూరు వెంకట గారు కూడా ప్రకటిస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నాను. దీన్ని ఉద్దేశించి చంద్రారెడ్డి గారు ఎన్ఎస్యూ తరఫున వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మాకు సహకరిస్తున్న ప్రెస్ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మా అధ్యక్షుడు వెంకట్ బల్మూర్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న మా అన్నలు, నాకంటే పెద్దలు, నా సహచరులు అందరికీ, విద్యార్థి నాయకులందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ, అన్నలు వాళ్ళ విద్యార్థి జీవితంలో ఎన్నో పోరాటాలు చేసి ఉంటారు. అదేవిధంగా వాళ్ళ అమూల్యమైన సమాచారాన్ని కూడా మేము విన్నాము. అదేవిధంగా వాళ్ళు చెప్పినవి వింటూ నాకు తెలిసింది, నేను ఒక విషయం చెప్తున్నా. పెద్దలు చెప్తారు, ధనాన్ని దొంగలు ఎత్తుకపోతారు కానీ విద్యను ఎవరు ఎత్తుకపోలేరని. ఇవాళ బీజేపీ గవర్నమెంట్లో జరిగేది ఏంటంటే, ధనం ఉంటే విద్యను కూడా దొంగతనం చేయవచ్చు అని చెప్పి మోదీ గవర్నమెంట్ ఆచరించి చూపించింది. అదేవిధంగా ఎన్డీఏ గవర్నమెంట్, మా ఎన్డీఏ కూటమి ఇవాళ నీట్ ఎగ్జామ్స్ రాసిన ప్రతి ఒక్క విద్యార్థికి అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మా యొక్క మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క ప్రెస్ మీట్కి హాజరై ఏదైతే నీట్ పరీక్ష లీక్ అయిన మొట్టమొదటి రోజుకెళ్ళి కూడా అన్ని విద్యార్థి యువజన సంఘాలు, ఆ సంఘాల పేరుట రాష్ట్ర వ్యాప్త ధర్నాలు చేయడం జరిగింది, దీనిపైన ప్రొటెస్ట్ చేయడం జరిగింది. సరే, ఇన్ని రోజులు ప్రొటెస్ట్ తర్వాత అందరూ ఇంత సమయం ఆలస్యమైంది, ఇప్పుడెందుకు ఏకమైనని చెప్పి కొన్ని సందేహాలు కూడా బయటకు వచ్చినాయని నిన్న పెట్టినాక కూడా కొంతమంది మాట్లాడినారు. సరే, ఎవరి స్థాయిలో కనీసము ఈ యొక్క పరీక్ష లీక్ అయింది, సరే వాళ్ళు బీజేపీ పార్టీ రాజకీయంగా వాళ్ళ రాజకీయానికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు, తర్వాత ఈ సమస్యని పట్టించుకొని ఈ సమస్యని పరిష్కరిస్తారేమో అని చెప్పి భావించినాము. కానీ ఈరోజు వారు వివరించే తీరు చూసి వారి యొక్క ఎక్కడన్నా పేపర్ లీకేజ్ అయిపోయి ప్రతి చోట కూడా ఏదైతే బీజేపీ పాలిత రాష్ట్రాలు బీహార్ కానీ
హర్యానా కానీ యూపీ కానీ ఇది లీక్ అవుతున్నా కానీ గుజరాత్ కానీ ఎక్కడ కూడా బీజేపీ పార్టీ అక్కడ ఉన్న ముఖ్యమంత్రులు కానీ అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు కానీ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారు కానీ దీన్ని పట్టించుకోకపోవడం వలన ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాల గడ్డ తెలంగాణ గడ్డ ఈ గడ్డపైన ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి నాయకుడు యువజన నాయకులు అందరము ఏకదాటిపైకి వచ్చి ఈ యొక్క బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఏదైతే నీట్ పరీక్ష రాసిన 24 లక్షల మంది విద్యార్థులకి వారి యొక్క తల్లిదండ్రులకి భరోసా కల్పించే విధంగా తప్పనిసరిగా ప్రతి ఒక్క విద్యార్థికి న్యాయం జరిగే వరకు ప్రతి ఒక్క విద్యార్థి నాయకుడు యువజన నాయకుడు అన్ని సంఘాలతో పాటు తెలంగాణకి వెళ్ళి ఒక గళాన్ని వినిపించడానికి అందరం కూడా ఏకతాటిపైకి వచ్చి ఈరోజు ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా కేవలం ఈ యొక్క నీట్ పరీక్ష పైన కాదు ఇతర ఏ సమస్యలున్నా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక విద్యార్థి సంఘ రాష్ట్ర అధ్యక్షునిగా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక వ్యక్తిగా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా రాష్ట్ర పరిధిలో ఏది ఉన్నా కూడా ప్రతి ఒక్క దాన్ని కూడా పరిష్కరిస్తాము. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకొని వెళ్తే తప్పనిసరిగా అన్ని విద్యార్థి సంఘాలతోటి కలిసి ఈ యొక్క నీట్ స్కామ్ పైన పోరాటం చేసిన బాధ్యత మీపై నుండి సంపూర్ణ మద్దతు రాష్ట్ర ప్రభుత్వం కూడా మీకు అందిస్తుందని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఏదైతే దీనికి ఉద్దేశించి మా విద్యార్థి యువజన సంఘాలు ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, టీడీఎస్యు, విజేఎస్, డివైఎఫ్ఐ, ఏఐవైఎఫ్, పివైఎల్, ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్ అందరం కూర్చొని చర్చించి సంబంధించి ఒక 6 డిమాండ్లని మీ ముందు ప్రవేశపెడుతున్నాం. మొట్టమొదటి డిమాండ్ నీట్ పరీక్షను మళ్ళీ నిర్వహించాలి. రెండోది నీట్ లీకేజ్ పై సుప్రీంకోర్టు జడ్జి తోటి విచారణ జరిపించి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలి. మూడో డిమాండ్ పేపర్ లీకేజ్ పై నరేంద్ర మోడీ గారు స్వయంగా బాధ్యత వహించి భారతదేశ ప్రజలకి అందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలి. నాలుగో డిమాండ్ నీట్ ను ఎన్టీఏని రద్దు చేయాలి. ఐదో డిమాండ్ నీట్ పరీక్ష నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వాలకి అప్పగించాలి. ఆరో డిమాండ్ బాధిత విద్యార్థులకి న్యాయం చేకూర్చాలి. ఈ 6 డిమాండ్లతోటి రేపు ఏదైతే తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళి 24 లక్షల కుటుంబాలకి 24 లక్షల మంది విద్యార్థులకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి మీకు సపోర్ట్ గా ఉన్నాడు, మీకు న్యాయం జరిగే వరకు మీకు మీ పక్షాన మేము పోరాటం చేస్తామని చెప్పి ఒక భరోసా కల్పించే విధంగా రేపు పెద్ద ఎత్తున నీట్ సమస్యల పరిష్కారానికై స్టూడెంట్స్ మార్చ్ పేరుట 18వ తారీఖున రేపు ఉదయం 10 గంటలకి ఏదైతే హిమాయత్ నగర్ సర్కిల్కి వెళ్ళి మొదలుపెట్టి అంబేద్కర్ చౌరస్తా వరకు ఏదైతే లిబర్టీ దాటినాక లిబర్టీ మీదుగా అంబేద్కర్ సర్కిల్ దాకా పెద్ద ఎత్తున ఏదైతే ఈ పరీక్షలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్రంలో నీట్ ఎగ్జామ్ రాష్ట్ర విద్యార్థులతో పాటు అన్ని విద్యార్థి సంఘ రాష్ట్ర కమిటీ వాళ్ళ జిల్లా కార్యవర్గ సభ్యులతోటి పెద్ద ఎత్తున తల్లిదండ్రులతోటి అందరితోటి కూడా తెలంగాణలో ఉన్న ఏదైతే లెఫ్ట్ అదే విధంగా జనసమితి అన్ని విద్యార్థి యువజన సంఘాలు దానితో పాటు ఎన్ఎస్యు యువజన కాంగ్రెస్ పెద్ద ఎత్తున స్టూడెంట్స్ మార్చిని చేయబోతున్నాం. రేపు స్టూడెంట్ మార్చి తర్వాత కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం స్పందించకపోయినా కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రానికి సంబంధించిన ఏదైతే కేంద్ర మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కానివ్వండి, బండి సంజయ్ గారు కానివ్వండి, వీరు దీనిపైన స్పందించకపోయినా రేపటి కార్యక్రమం తర్వాత దాని తర్వాత కార్యక్రమం బండి సంజయ్ గారిని కిషన్ రెడ్డి గారిని కూడా వారి స్వయాన వారి ఇంటి దగ్గరికి వారు ఎక్కడ కార్యక్రమాలు చేసినా అందరం అక్కడికి వెళ్ళి నిలదీసి ఈ యొక్క విద్యార్థులందరూ కూడా న్యాయం జరిగే వరకు మరొకసారి నీట్ పరీక్షని మళ్ళీ నిర్వహించే వరకు అందరము ఏకతాటి పైన వచ్చి తప్పనిసరిగా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ రేపు జరగబోయే ఈ యొక్క మార్చిలో పెద్ద ఎత్తున స్టూడెంట్స్ అదేవిధంగా తల్లిదండ్రులు అందరూ కూడా పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ దానితో పాటు పత్రికా విలేకరులకి మీడియా మిత్రులకు అందరూ కూడా రేపు జరగబోయే ఒక కార్యక్రమాన్ని కవర్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరొకసారి ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్న ఏదైతే మా అన్ని విద్యార్థి సంఘ సెక్రటరీలకు కానీ అధ్యక్షులకు కానీ యువజన సంఘ సెక్రటరీలకు కానీ అధ్యక్షులకు కానీ
ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పోస్టర్ని ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాను.